ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏంటండి ఇదంతా? ఇదంతా మీ రాజ్యం అనుకుంటున్నారా? మీరేమన్నా నియంత అనుకుంటున్నారా? సార్, మీ నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను సార్. ఈ పనికిరాని వాళ్ళని పెట్టుకుని ఉపయోగం లేదు సార్. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ప్రొడక్షన్ ఆగిపోతుంది. హేయ్, వెళ్ళండి బయటికి. జస్ట్ షట్ అప్. నా ముందే వాళ్ళతో ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. అసలు వాళ్ళంటే మీకు ఎందుకండి అంత చులకనా? వాళ్ళు లేకపోతే మీరు లేరు, అసలు ఈ కంపెనీనే లేదు. ఇక్కడ మనకన్నా వర్కర్స్కే విలువ ఎక్కువ. వాళ్ళని మనం గౌరవించాలి. వీళ్ళు వర్కర్స్ కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళకి మర్యాద ఇచ్చి పని చేయించుకోండి. బానిసలుగా చూస్తానంటే మాత్రం నేను ఊరుకోను. మా నాన్నగారి టైం నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారని మీకు మర్యాద ఇస్తున్నాం. వర్కర్స్కి ఫ్రీడమ్ ఇచ్చి పని చేయించుకుంటే మన ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే నేను మాత్రం ఊరుకోను. కరుణాకర్ గారు మీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే. ఆయన తరపున ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్, మీరు సారీ చెప్పడం ఏంటి? ఇట్స్ ఓకే అశ్విన్. నినాదాలు చేసి ఉద్యమం చేసే వరకు వెళ్ళారంటే మీరెంత హర్ట్ అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్. మీకు పని కావాలి, నాకు ప్రొడక్షన్ కావాలి. మధ్యలో ఇలాంటి గొడవలకి చోటు ఇవ్వకూడదు. ఈ చీటీ ఐడియా నాకు బాగా నచ్చింది. మా నాన్నగారు కూడా మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఒక మంచి పని చేయబోతున్నారు. ప్రస్తుతానికి మీరు ఈ చీటీని ధైర్యంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకెవ్వరూ అడ్డు చెప్పరు.